ఆర్ యు రెడీ? సహవాసముగా ఉండడం వలన మనకున్న ప్రయోజనాలు. నాతో పాటు చెప్పండి, సహవాసముగా ఉండడం వలన మనకు కలిగిన ప్రయోజనాలు. దేవుడే నీకు దిక్కవుతాడు. దేవుడే నీకు దిక్కవుతాడు. నాతో పాటు చెప్పండి, దేవుడే నాకు దిక్కవుతాడు. మన జీవితంలో ఎన్నో శ్రమలు గుండా వెళ్తాం, ఎన్నో కష్టాలు గుండా వెళ్తాం, ఎన్నో నిందలు గుండా వెళ్తాం, ఎన్నో వేదలు గుండా వెళ్తాం. అటువంటప్పుడు ఈ సహవాసానికి రాగా నేనొక్కడనే కాదు ఈ బాధలు పడేది, నేనొక్కడనే కాదు ఈ కష్టాలు పడేది. నాలాగా ఎంతమంది ఉన్నారో, నాలాగా ఎంతమంది వేదనలో ఉన్నారు, వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేయడా? దేవుడు నీకు దిక్కవుతాడు. సహవాసములో మనం వింటాం, సహవాసములో మనం వింటాం. నాతో పాటు చెప్పండి, సహవాసములో మనం వింటాం. నాతో పాటు చెప్పండి, సహవాసములో మనం వింటాం. పాటలు చెప్పండి, వింటాం. సాక్ష్యాలు గట్టిగా వింటాం. వాక్యం వినుట వలన, ఏది వినుట వలన? సినిమా పాటలు వినటం వలన, జబర్దస్తి వినటం వలన. ఒక తమ్ముడితో చెప్పా, జబర్దస్తి వినొద్దురా నాన్న అంటే, నాకు ఆడంతా కలుగుతుందాడా అన్నాడు. నీకు కలిగిద్ది అనగద్దా కలిగిద్ది. నీ ఇల్లు కూడా జబర్దస్తిలాగా అయిపోద్ది అంతే. నీకు ఆ పేరు తెలిసేలాగా అని అడగచ్చు. జబర్దస్తి వినే వాళ్ళందరూ చేతులపై కతున్నాను. సూపర్, మీరు అందుకే మీ ఇల్లు జబర్దస్త్ అయిపోతుంది. మీది జబర్దస్తా కబడ్డీ హస్తా? ఏసునామలు ఈ రోజు నుండి యూత్ మీటింగ్ వచ్చినాడు ఎవడు జబర్దస్త్ తినకూడదు అని వాళ్ళు చేతులపై కదండి. అది మీ ఇల్లు ఇంట్లో గలబిలి మొత్తం పోతుంది ఈ రోజు నుండి. ఒక్కడ మంచి మాట మాట్లాడు, దాంట్లో మాట్లాడతాడా? మరి అంత అమాయకులుగా చూడకుండా మీరు నాకన్నా సీనియర్లు, ప్రొఫెసర్లు మీరంతా. నేను ఎల్కేజీలో ఉన్నాను. మీరు అనొచ్చు, నువ్వు మాకు మించిన ప్రొఫెసర్ అన్న అనొచ్చు. అంటుంది నా చెల్లి, అంటుంది నాకు తెలుసు. నువ్వు అంటావు, నువ్వు మామూలు కాదమ్మా నువ్వు. ఆ చెల్లి అంటుంది అంటుంది. ఆర్ యు రెడీ? ఒక్కడ మంచి మాట మాట్లాడు. దురద మాటలు అంటే మనకి చాలా ఇష్టం. ఒక్కడ మంచి మాట ఒక్కడ మంచి మాట పలకడు. ఒక్కడు ఏంటి అసలు వాళ్ళ మలికేది వాళ్ళకి అర్థమవుతుందో ఎవడికి అర్థమవుతుందో తెలియదు, కానీ అక్కడ నాతో పాటు ఒక తమ్ముడితో అన్న, ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళన్నా అంటే, వాళ్ళు అంటున్నారు, ఆ తమ్ముడు నాతో అంటున్నాడు, అన్నా అలా నవ్వడానికి డబ్బులు ఇస్తారని అలాగే. అసలు అది జోకో అర్థం కాదు, ఏంటో అర్థం కాదు. అంటే మనల్ని కూడా చూసి అంటారు. బతుకు యాక్టింగ్ అయిపోయింది మన బతుకులన్నీ. ఆర్ యు రెడీ? నా దేవుడిని ఇంట్లో ఎందుకు తెలుసా జబర్దస్తి చూడటానికి ఆనందిస్తున్నారు, వేరే వేరే జోకులు చూడటానికి ఆనందిస్తున్నారు. ఇంట్లో నిజమైన ఆనందం లేదు గనక అది ప్రజల తప్పు కాదు. నువ్వు నేను నిలబడగలిగితే ప్రజలకు నిజమైన ఆనందం మనం ఇవ్వాలా. జబర్దస్తిలో లేదు ఆనందం, దేవుని వాక్యములో ఆనందం ఉన్నదని మనం తెలియపరిచే వాళ్ళగా యవనస్తులు మనం మారాలా. ఈ లోకం ఎందుకు తెలుసా అక్కర్లేని వాటిని చూస్తుంది, అది వాళ్ళ తప్పు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆనందం లేదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు. కనీసం ఈ అరగంట అన్నా చూసి నవ్వుకుందామని అలాంటప్పుడు లేనప్పుడు ఈ రోజున మనం ప్రార్థన చేస్తే దేవుని వాక్యం వేళ వైపు తిప్పి నిజమైన ఆనందం, జబర్దస్తి యాక్టింగ్ చేస్తున్నా ఆ యాక్టర్ కూడా దేవుడిచ్చును గాక, ఆ ఇంటిలో సంతోషం ఇచ్చును గాక. వినడం వలన ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పండి. ఆరంభములో విశ్వాసం ఉంటుంది, ముగింపులో విశ్వాసం ఉంటుంది, మధ్యలోనే బాధ మొత్తం. ఆరంభంలో చెప్పండి అన్నా, ముగింపులో ఆరంభంలో దేవా నేను చేసేస్తాను తండ్రి, నాకు నమ్మకం ఉందో ప్రభా, నన్ను గొప్పగా చేసేస్తావు ప్రభా. మళ్ళా ముగింపులో కూడా ఎంత గొప్ప దేవుడు నాయనా, నన్ను ముగింపు తీసుకొచ్చావు తండ్రి,
ఈ మధ్యలో ఉంటుంది థ్రిల్లింగ్. అక్కడ లేకపోతే ఇక్కడికి రాలేం. ఉనండి, ఆరంభానికి గట్టి చెప్పండి, గట్టిగా. మధ్యలో ఒక టైం ఉంది చూసారా, అదేంటో గాని దేవుడంట ఆరంభం చూపెడతాడంట. అమ్మేనండమ్మా, దేవుడు ఆరంభం చూపెడతాడంట, దేవుడు ముగింపు చూపెడతాడంట, మధ్యలోనూ చూపెడ్డంట. అప్పుడు ఆ భక్తుడు అడిగాడంట, ఏంటి దేవా ఆరంభం చూపెట్టచ్చు, ముగింపు చూపెట్టు, మధ్యలో ఏం జరుగుతుందో చూపెట్టవేంటి? దేవుడు అన్నాడంట, నేను చూపెట్టాను అనుకో, నువ్వు ముందు అడిగి వెయ్యవు. చూపెట్టకుండా ఆరంభం ముగింపు చూపెట్టాను అనుకో, అడిగేస్తావు, అటు ఎదరకెళ్ళలేవు. కానీ నేను మోసగాన్ని కాదు, నేను నీతో ఉండి నేను నడిపిస్తా. ఎలా నిన్ను తప్పిస్తున్నాను, ఎలా నిన్ను నడిపిస్తున్నాను, ఎలా వేద నుండి బయటికి లాగుతున్నాను, ఎలా దుఃఖం నుండి బయటికి లాగుతున్నాను, ఆపద నుండి బయటికి లాగుతాను, ముగింపుకు వచ్చినాక నీకు అర్థమయ్యిద్ది. ఏం దేవుడు అండి ఈ దేవుడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? గలిలయ సముద్రం దేవుడు ఆరంభం. గడి చెప్పండి, ఆరంభం. ఈ దరి నుండి చెప్పండి నాన్న, ఈ దరి నుండి ఆరంభం ముగింపు. మళ్ళా ఈ దరి నుండి మళ్ళీ గట్టి చెప్పండి అమ్మా, గట్టిగా 1 2 3. ఈ దరి నుండి అంటే అంటే ఇప్పుడు రెడీ 1 2 3 ఉండండి. ఈ దరి నుండి అంటే ఉండమ్మా, నేను చెప్తాను. ఈ దరి నుండి ఆ దరికి అంటే అంటే మధ్యలో చెప్పాడా? చెప్పలా. చెప్పుతే వీళ్ళు బయలుదేరరు. చెప్పాడు అనుకో, మీరు వెళ్ళే మార్గం మధ్యలో తుఫాన్ వస్తుంది నాన్న అంటే పేతురు అనేవాడు, అన్నా ఇప్పుడే మా భార్య పెళ్తుంది వెళ్ళేసి వస్తాను, ఎవడెళ్ళేవాడు కాదు. అందువలన దేవుడు ఆరంభం చెప్పాడు, ముగింపు చెప్పాడు, మధ్యలో ఏం జరిగినా భయపడక్కర్లా, తీసుకెళ్తాడు అక్కడికి, తీసుకెళ్తాడు. అలలు లెగచ్చు, కెరటాలు ఎగసి ఎగసి రావచ్చు. నా హుద్హుద్ తుఫాను 220, ఇది 520 అవ్వచ్చు. మాటిచ్చినోడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అవసరమైతే నీ కేకలకి గాలి గద్దిస్తాడు. ఉండండి, ఈ దరి నుండి మధ్యలో ఏం జరుగుతుందో గట్టి చెప్పండి. ఏం జరుగుతుందో మనం ఆరాటంగా దూకేస్తాం. కళ వచ్చేసిందన్న, కళ వచ్చేస్తుంది, స్వప్నం వచ్చేసిందన్నా, దర్శనం వచ్చేసిందన్నా. ఆరంభం మధ్య మనకి మధ్య చెప్పెట్టమన్నా చూపెట్ట ఆయన, చూపెడితే నువ్వు వెనకొచ్చేస్తామని తెలుసానికి. కానీ నువ్వు భయపడక్కర్లా. ఆర్ యు రెడీ? ఏమండి, మధ్యలో ఏమొచ్చింది? తుఫాన్ ఆపకుండా పడవను తీసుకెళ్ళగలిగిన దమ్ము కలిగిన ఆయన లోన ఉన్నాడు అక్కడ. ఉండే తుఫాను ఆపకుండా ఆ అలల మీద పడవ మునగకుండా తీసుకెళ్ళగలిగిన దమ్ము కలిగిన లోన ఉన్నాడు. ఇలా కేకలకు ఆపాల్సి వచ్చింది. ఈ రోజు నీ ఆరంభానికి నీ ముగింపుకు మధ్య ఎన్ని శోధనలను తీసుకురాని, ఎన్ని పోరాటాలను తీసుకురాని, నా దేవుడు నువ్వు కేకలు పెట్టకుండా ఉంటే దలాగా తీసుకెళ్ళిపోతాడు అక్కడికి. అంతే, నువ్వు కేక పెట్టావు గనక ఆ శోధన ఆపబోతున్నాడు. నువ్వు అడిగావు గనక ఆర్థిక ఇబ్బంది ఆపబోతున్నాడు. నువ్వు అడిగావు గనక నీ విభాగంలో అద్భుతం చేయబోతున్నాడు. మన మందిరంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆకాశం అన్నా మారచ్చు, భూమి అన్నా గతించొచ్చు, ఆయన వాక్కు సున్నా అయినా పొల్లైనా గతించదు. కృప 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 కృప. అరే రెడీ?